హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు, శ్రీనివాసులు. ఈరోజు సాల్మియాలోని మెరీనా మాల్ బీచ్ను అలా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదంతా కూడా మెరీనా మాల్ బీచ్ అనమాట. ఈ ఎండాకాలం అయితే కన్నా ఎక్కువగా ఇక్కడ కోటి వాళ్ళు పిల్లలు కానీ విదేశీయులు కానీ బయట దేశస్తులు అయితే కన్నా ఇక్కడ మునగడానికి అయితే ఎక్కువగా వస్తుంటారు. ఇదంతా కూడా ఈ ప్లేస్ మొత్తం ఫ్రీగా ఉంటుంది, టికెట్ ఏమి ఉండదు మామూలుగా. ఇక్కడ అదేవిధంగా డస్ట్లు కానీ ఇక్కడ చూడండి, డస్ట్బిన్లు కూడా పెట్టున్నారు. ఇక్కడ ఎక్కడైనా సరే మనం తెచ్చుకొని ఇక్కడ డస్ట్ ఇక్కడ ఇసుకలో కానీ నీళ్ళలో కానీ పడేసడానికి లేదు. ఇక్కడ ఏమాత్రం అలా పడేసినారంటే ఇక్కడ మొత్తం అన్ని కెమెరాలు ఉన్నాయి, వాటి చూసి వాళ్ళకు ఫైన్లు అయితే వేయడం జరుగుతుంది. ఇలాంటి డస్ట్బిన్లు అయితే కన్నా మనం ఏమైనా తెచ్చుకునేటివన్నీ కూడా తినేటి వేస్టేజ్ అంతా కూడా తినేసి కవర్లో వేసి ఇందులో అయితే కన్నా వేయాల్సి ఉంటుంది. ఇలాంటి డస్ట్బిన్లు అయితే దండిగా ఉంటాయి ఇక్కడ, అడుగు చాలా వరకు పెట్టి ఉంటారు. వాటిల్లో మనం అక్కడ వెళ్ళి మునగడం కానీ ఒకవేళ మునిగిన తర్వాత ఏమైనా తెచ్చుకుని తినేటి కానీ అవన్నీ కూడా తిని ఉంటే కనుక వాటిని వేస్టేజ్ని అంతా కూడా జాగ్రత్తగా అంతా దాంట్లో వేసి ఈ చెత్త కొండీలు అయితే వేయాల్సి ఉంటుంది. అలా వేయిన పక్షంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ అయితే రూల్స్ చెప్పింది. ఇదంతా కూడా బీచ్ సైడ్ అనమాట. అది మెరీనా మాల్ బీచ్ సైడ్ అని ఉండేటువంటి ప్లేస్ అనమాట. ఇది అక్కడ కనపడేది ఇదే. ఇందులో రేడియో స్టేషన్ ఉంది, అలాగే ఎక్కువ మాల్స్ అయితే ఉన్నాయి. లగ్జరీ షాపింగ్స్ ఎక్కువగా ఇక్కడ కోయిటోళ్ళు ఎక్కువగా వస్తుంటారు. ఇదంతా కూడా సాల్మియాలోని మెరీనా మాల్ పక్కన ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఈ బిల్డింగ్స్ కానీ ఇలా షిప్స్, బోట్స్ చూడండి. ఇది వచ్చేసి హోటల్ అనమాట, మెరీనా హోటల్ కోయిట్లో ఉంది. ఇదంతా లోపల హోటల్ అనమాట. ఇక్కడ ఎక్కువగా ఈ ఖర్జూరపు చెట్లు అయితే కూడా పెంచడం అయితే జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఖర్జూరపు చెట్లు చూడండి, చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ బోట్స్ చూడండి, ఇవన్నీ కూడా వీటిలో ట్రిప్పులు వెళ్ళేదానికి మనం బుక్ చేసుకోవచ్చు. వీటిలో మోడల్గా, డిజైన్గా చాలా కాస్ట్లీ అయితే ఉన్నాయి, అన్నీ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం బుక్ చేసుకొని నైట్ పూట సముద్రంలోకి అయితే వెళ్ళచ్చు. వీటిలో హోటల్ మాదిరిగా కూడా ఉన్నాయి. డేకి, హాఫ్ డేకి రేట్లు అయితే ఉంటాయి. ఈ బర్త్డే పార్టీలు కానీ వేరే పార్టీలు కానీ వీటిల్లో అయితే చేసుకునేటప్పుడు డబ్బును వాళ్ళు బుక్ చేసుకొని ఇటువంటి బోట్లను అయితే బుక్ చేసుకొని అయితే ఏదైనా సముద్రంలో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మెరీనా మాల్ దగ్గర ఉన్నటువంటి అన్నమాట, చూడొచ్చు. ఇవన్నీ బోట్ల స్టాండ్ అనమాట. ఇదంతా బాగా డిజైన్గా పైన బిల్డింగ్ పైన అయితే ఖర్జూరపు చెట్లు వేస్తున్నారు. ఇదంతా సీ సైడ్ ప్లేసు. ఇవి డిజైన్ చెట్లు అనమాట, చూడండి. ట్రీస్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక ఆమె రెట్లు అయితే ఇక్కడ చేపలకు మేత వేస్తున్నది. ఈ పక్షులు చూడండి, పావురాలు ఇవి.
ఈ విధంగా అయితే సీసైడ్ ప్లేస్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.